ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చి హస్తం కండువాలు కప్పుకుని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నారు. ఆయన నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామంటున్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామస్తులు మాడశివారెడ్డి, నక్కల్ దత్తు, గజ్జి వెంకన్న, రామన్న, రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పట్నంలోని ఇందిరానగర్ కాలనీ వాసులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సైతం కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాలన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని పోయి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మనం పాలకులం కాదు, సేవకులమని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామం ఆదిలాబాద్ రూరల్ మండల్ ఇందిరానగర్ కాలనీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వారందరికీ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. తంతోలి గ్రామం నుంచి మాడ శివరెడ్డి గారు, నక్కల దత్తు గారు, గజ్జి వెంకన్న గారు, రామన్న గారు, రవి గారిల ఆధ్వర్యంలో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో తంతోలి గ్రామస్తులందరికీ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. అట్లనే ఇందిరానగర్ నుంచి నీలేష్ గారి ఆధ్వర్యంలో లోక ప్రవీణ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో నీలేష్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. అంతా చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి దాదాపు మంచి నాయకులు, కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికించడానికి తంతోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. అలాగే ఇందిరానగర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో మరింత బలోపేతమైంది. ఈ రోజు నుంచి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధానిగా చేసేంత వరకు 4300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కశ్మీర్, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎండనక వాననక చలనక పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాలలో